మీకు సంఘాన్ని ఉదాహరణగా చూపించాలనుకుంటున్నాను నేను. బైబిల్ గ్రంథంలోనే రండి, 2 కొరింథీయులకు రాస్తున్న పత్రిక. ఇది ఒక సంఘం. ఈ సంఘం విత్తుటలో వారి పరిస్థితులు ఎలాగున్నాయి, వారు ఎలా విత్తారు, వారిని దేవుడు ఎలాగ ఆశీర్వదించాడు అనేది చూపించి నేను ముగించడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఒక సంఘాన్ని మీకు చూపిస్తూ ఉన్నాను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము మొదటి నుంచి చూద్దాం. సహోదరులారా, మాసిదోనియా సంఘమునకు అనుగ్రహింపబడిన దేవుని కృపను గూర్చి మీకు తెలియచేయుచున్నాను. ఇక్కడ కనపడుతున్న సంఘం ఏ సంఘం? అది మాసిదోనియా సంఘం. అది ఆ సంఘము ఎటువంటి కృపను పొందుకుందో పౌలు గారు ఇప్పుడు మనకు చెబుతూ ఉన్నాడు. ఇక్కడ కనపడుతున్న సంఘం మాసిదోనియా సంఘం. ఈ మాసిదోనియా సంఘాన్ని ఉదాహరణగా చూపిస్తున్నాడు నేడు మన సంఘానికి పౌలు గారు. ఏంటి సంఘంలో ఉన్నటువంటి లక్షణాలు ఏంటంటే, క్రీస్తు ప్రభువులో అత్యధికమైనటువంటి కృప కలిగిన సంఘం అంటే ఇది. అంటే ఈ కృప ఎటువంటి కృప? 9వ వచనంలో చెప్తున్నాడు చూడండి ఆ మాట. ఆయన ధనవంతుడైండి. ఎవరు? యేసు క్రీస్తు ప్రభువు ధనవంతుడైండి మీరు ఈ దారిద్ర్యమును అనుభవించకూడదని, ధనవంతులు కావాలనని మన నిమిత్తము యేసు క్రీస్తు ప్రభు దరిద్రుడయ్యాడు. దేవునికి స్తోత్రం. జాత్వినండి, పాపములోను శాపములోను దారిద్రతలో ఉన్నటువంటి మనల్ని క్రీస్తు ప్రభువు ధనవంతుడిగా ఈ లోకానికి వచ్చి ఈ దారిద్రతని పాప శాపాలన్నీ ఆయన తీసుకుని ఆయన దారిద్రుడయ్యి మనల్ని ధనవంతులుగా చేశాడండి. ఇప్పుడు మనం ఎవరో? క్రీస్తులో ధనవంతులం. ఒకళ్ళిద్దరు అనుకున్నారు ఆమెనని. క్రీస్తులో ధనవంతులం మనం ఇప్పుడు. ఎందుకంటే మన దారిద్ర్యం అంతటి ఆయన తీసేసుకున్నాడు. ఆయన ధనవంతుడిగా మనల్ని ధనవంతుడిగా చేశాడు. ఈ సత్యాన్ని ఎరిగినటువంటి మాసిదోనియా సంఘము ఎటువంటి సంఘమో చూడండి. మొదటి నుంచి వద్దాం మరొకసారి 2వ వచనం. యాలయనగా వారు బహు శ్రమ వలన పరీక్షింపబడగా. జాగ్రత్తగా, ఈ సంఘానికి శ్రమలున్నాయా? మాసిదోనియా సంఘానికి శ్రమలున్నాయా లేదా? వారు శ్రమల చేత పరీక్షించబడుతున్నారంట. అంటే ఏ రకమైన శ్రమ ఉంటది? వారి కష్టాల్లో ఉన్నారు, వారి బాధలో ఉన్నారు, వారి ఇబ్బందుల్లో ఉన్నారు, వారి ఇరుకులో ఉన్నారు, వారి లేమిలో ఉన్నారు. పరీక్షింపబడుతున్న సంఘము, పరీక్షింపబడుతున్న సంఘం ఇది. దేవుని చేత పరీక్షించబడుతున్న సంఘం. పరీక్ష అంటే ఎలా ఉంటదంటే, ఒకసారి యోబుని గుర్తు చేసుకోండి. యోబు ధనవంతుడే, కానీ అతడు పరీక్షకి వెళ్ళినప్పుడు ఏమైపోయాడు? సమస్తము కోల్పోయాడు. ఇక్కడ మాసిదోనియా సంఘము కూడా పరీక్షించబడుతుంది. ఎలా పరీక్షించబడుతుంది అంటే, వాళ్ళు శ్రమలో పరీక్షించబడుతున్నారంట. అంటే వారు ఏం కలిగి ఉన్నారంటే, శ్రమలు కలిగి ఉన్నారంట. అటువంటి సంఘం అంట. తర్వాత చదవండి. అత్యధికముగా సంతోషించిరి. ఏమండి, శ్రమలు ఉన్నప్పుడు సంతోషం ఉంటుందా? పరీక్షలు ఎదుర్కొంటున్నప్పుడు సంతోషం ఉంటుందా? కానీ మాసిదోనియా సంఘము శ్రమలు ఉన్నాయి, ఒక పక్క పరీక్షించబడుతున్నారు, కానీ ఎలా సంతోషిస్తున్నారో తెలుసా? అత్యధికముగా సంతోషిస్తున్నారంట. దేవునికి స్తోత్రం. శ్రమలు వస్తున్నాయి అంటే ఒకటి అనుకోవాలి, దీని వెనక ఏముంది? సంతోషం ఉంది. పరీక్షింపబడుతున్నాం అంటే ఒకటి అనుకోవాలి, అత్యధికమైన సంతోషం నాలోకి రాబోతుంది అనుకోవాలి. ఈ మాసిదోనియా సంఘం 2వ వచనం ప్రకారం వారు బహు శ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించారు. మరియు జాతిగానండి, ఇంకో క్వాలిటీ ఏంటి? వారు నిరుపేదలైనను. ఆగండి, ఈ మాసిదోనియా సంఘంలో డబ్బున్న వాళ్ళు ఉన్నారా? ఎవరంటే వాళ్ళందరూ పేదోళ్ళ నిరుపేదోళ్ళ? నిరుపేదలంటే బాగా లేనోళ్ళు, తినడానికి కూడా కష్టమైన పరిస్థితి, మనకులాగా 3 పూటలు తినే పరిస్థితి కాదు. నిరుపేదలైనటువంటి సంఘం ఈ మాసిదోనియా సంఘం. వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించిందంట. దాతృత్వం అంటే, ఈ పద అర్థం తెలియకే మనం చాలా పొరపాటు పడిపోతున్నాం కదా. దాతృత్వం అంటే మనం ఏ స్థితిలో ఉన్నా
ముందు దేవునికి ఇవ్వాలి అనే మనసు కలిగి ఉండడం. దాతృత్వం అంటే ఇచ్చే హృదయం, ఇచ్చే మనసు, ఇచ్చే ఆత్మ. ఆ దాతృత్వం కుదువైపోతుంది రోజు సంఘాల్లో. వారు నిరుపేదలు, వారు బహుశ్రమల్లో ఉన్నారు, వారు పరీక్షించబడుతున్నారు. కానీ వారిలో సంతోషాన్ని బట్టి వారు ఎలాగున్నారంటే దాతృత్వంతో వారు ఇస్తున్నారంట ప్రభుకి. దేవునికి స్తోత్రం. అంటున్నాడు కదా పౌలు గారు, ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్లో పాలు పొందే విషయంలోను మనపూర్వకంగా మిమ్మును వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియే కాక, జాగ్రత్తగానండి, వారికి ఉన్న కొలదియే కాక, సామర్థ్యం అంటే మనకున్న స్థాయి, మనకున్న స్థాయి కొలదియే కాక ఎలాగేస్తున్నారంటే వాళ్ళు సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచూ ఉన్నారు. ఇప్పుడు చెప్పండి మాసిదోనియా సంఘం ఎలా ఉందో. ఇప్పుడు చెప్పండి ఎలా ఉన్నారు వాళ్ళు. వారు నిరుపేదలు, కష్టాల్లో ఉన్నారు, శ్రమల్లో ఉన్నారు, బహువేదనతో ఉన్నారు. కానీ క్రీస్తు ప్రభువు ఈ దారిద్ర్యతని తీసివేసి ఆయన ధనవంతుడై ఉన్నప్పుడు నన్ను ధనవంతుడిగా మార్చి నాలో దారిద్ర్యాన్ని తీసేసుకున్నాడు. కాబట్టి నేను ప్రభుకి ఇవ్వడంలో వెనుకాడననే దాతృత్వంతో అనంట వారు దేవునికి సామర్థ్యము కంటే ఎక్కువగా వారు ప్రభుకి ఇస్తున్నారంట. అందుని గూర్చి పౌలు మాసిదోనియా సంఘంను గూర్చి కొరింథీ సంఘంలో సాక్ష్యాన్ని చెబుతూ ఉన్నాడు. ఈరోజు మన స్థితి ఎలాగుంది? మనం అనుకుంటాం, మనం ఏమనుకుంటాం తెలుసా? ఈ వారం ఎంత వచ్చిందా, దేనికి కట్టాలి? కేబుల్కి కట్టాలి, పాలుకి కట్టాలి, దేనికి కట్టాలి? రైస్ తెచ్చుకోవాలి, కిరాణా గడ కట్టాలి, అవి కట్టాలి, ఈ కట్టాలి. లాస్ట్ నా సర్లే ఇది కానికేద్దాం, ఈ దేవునికి ఇద్దాం. దేవుడి స్థాయి ఎక్కడుంది? ఇప్పుడు మిగిలిన దాంట్లో ఉంది. మిగిలింది ఎవరికేస్తాం? ఇప్పుడు ఒక అడుక్కునేవాడు వస్తున్నాడు, మన దగ్గర అన్ని 500 నోట్లే ఉన్నాయి. అడుక్కునేవాడు వదులుతలేదు, భిక్షగాడు వదులుతలేదు. ఈ అన్న కాళ్ళు అట్టుకున్నాడు, చేతులు అట్టుకున్నాడు. ఆఖరికి మొత్తం అన్ని ఇలా తీస్తాను, దాంట్లో చిల్లర ఉందేమో కదా. అందులో ఒక 10 రూపాయలు దొరికింది అనుకోండి, అమ్మయ్యా. ఎందుకని? ఇలా తీసాం, వీడు అన్ని చూశాడు కాబట్టి డబ్బులు లేవంటాడు, నమ్మడో. అమ్మయ్యా ఇప్పుడు 10 ఉంది కాబట్టి ఇదిగో వెళ్ళు అంటే చివరి కాగితం, తక్కువ కాగితం ఎవరికి ఇస్తాం? ఈరోజు దేవుడికి ఇస్తున్నాం మనం. నేనేదో మిమ్మల్ని ఏదో మ్యానిపులేట్ చేయట్లే, దేవుని వాక్యాన్ని బట్టి చెప్తున్నా. నేను పేద సంఘము, నిరుపేద సంఘము, కష్టాల్లో శ్రమలో ఉన్న సంఘము వారి స్థాయి కంటే, వారి సామర్థ్యం కంటే ఎక్కువగా దేవునికి ఇస్తున్నారు. ఎందుకనంటే దేవుడు ధనవంతుడి ఉండి దారిద్ర్యతకు వచ్చి నన్ను ధనవంతులుగా చేసి ఆయన దారిద్ర్యం తీసుకున్నాడు. కాబట్టి అంటే యేసుక్రీస్తు ప్రభు గనుక తన ప్రాణాన్ని అర్పించకపోతే ఈ బ్రతుకు మనకు ఉండేది కాదు. యేసుక్రీస్తు ప్రభు గనుక తన ప్రాణాన్ని సిలువలో చెల్లించకపోతే ఈ సంతోషము, ఈ ఆనందము, ఈ సమృద్ధి, ఈ ఐశ్వర్యము ఈ మనలో ఉండే కాదు. ఆ సత్యం ఎరిగారు ఈ మాసిదోనియా సంఘము. మాసిదోనియా సంఘం ఆ సత్యాన్ని ఎరిగారు. అందుకని ఏం చేస్తున్నారంటే దేవునికి మొట్టమొదటిగా మనకున్న దానికంటే దేవునికి ఇస్తే ఆ కృతజ్ఞత కలిగి ఉన్నారు వాళ్ళు. ఇస్తే ఇస్తాడనేది కాదు, నాకు ఈ జీవితం ఇచ్చావు, నాకు ఈ దారిద్ర్యం నుండి తొలగించేవాడు నీవే, నాకు ఇచ్చిన ఈ సమృద్ధిని నువ్వే అని కృతజ్ఞతగా ఇస్తున్నారంట దేవుడికి. మనమా అంటే దేవుడి కాడ మనం ఎలాగ ఉంటున్నాం? మన దాతృత్వం ఎలాగ ఉంటుంది? మన దాతృత్వము దేవుడికి ఇచ్చే కాడ వెనకడిగేస్తున్నాం. ఏమి లేవండి, లేవండి, లేవండి. దేవునిలో దేవుడు మనకు అన్ని అనుగ్రహించాడు. ఆమేన్. దేవుని దగ్గర దేవుని చూడండి. ఇప్పుడు మనం ప్రేమించిన వారు ఉన్నారు. ఇందాక మన బిడ్డల్ని ఉదాహరణగా తీసుకున్నాం. బిడ్డల గురించి ఖర్చు పెడతానికి వెనకాడతామా? ఇప్పుడు బిడ్డలు మొబైల్ అడిగారు అనుకోండి, మొబైల్ అడిగితే మన దగ్గర లేకపోయినా అప్పో సొప్పో చేశాను ఏం చేస్తాం? కొనేస్తాం ఖచ్చితంగా. అదే
బయట వెళ్తున్నాడు అడిగితే మన ఎత్తాం, పోరా నువ్వు ఎవడోరా అంటాం కదా. ఆడు ఇంకా ఇసుకెత్తున్నాడు, ఇంకా ఇసుకెత్తున్నాడు ఇంకో, ఇదిగో నా దగ్గర ఇదే ఉంది పట్టుకెళ్ళి, ఆడికి 5ో 10ో చేతులు ఎడతాం కదా. మనం నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తేనంట దేవుడికి మొదటి స్థానాన్ని ఇస్తామంట. మనం దేవునికి మొదటి స్థానాన్ని ఇస్తామంట. ఇదిగో ఎంత వచ్చిందా ముందు దేవుడికి తీసి పక్కనట్ట, మిగతాదే మనకి, మిగతా దాంట్లో మనం అడ్జస్ట్మెంట్. అంతేగాని మనం అన్ని అడ్జస్ట్మెంట్లు చేసుకుని ముందు కేబులోడికి, తర్వాత ఫోన్ రీఛార్జ్కి, కేబులోడికి ఫోన్, ఎందుకు కేబుల్ కట్ అయితే టీవీ చూడలే, ఫోన్ రీఛార్జ్ కట్ అయితే నెట్ రాదో, నెట్లో ఏమి, ఈ ప్రాధాన్యం అయిపోయినాయి దేవునికంటే. ఈ రోజున దేవునికి మొదటి స్థానం ఇవ్వగలిగితేనే, అందుకనే వీళ్ళు చూడండి, వాళ్ళు ఏమన్నారంటే వారి సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చున్నాను. ఇదియుగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తం వలన మాకును తమ్మును తామే అప్పగించుకొనిరి. ఇంతగా చేదురని మేము అనుకోలే. వీళ్ళు ఉన్న దాంట్లో ఏం చేశారంటే మొదట దేవుడికి ఇచ్చారంట, 2వ స్థానం ఎవరికి ఇచ్చారు? మాకునంటే పౌలు రాస్తున్నాడు, సేవకుడిగా దైవజనుడిగా రాస్తున్నాడు. మొదట దేవునికి ఇచ్చారు, 2వది సేవకుడికి ఇచ్చాడు, తర్వాత మిగతా వాటిని చూసుకున్నారంట. మనమా ఆలోచించేయండి. దేవునికి ఇచ్చేది ఇచ్చి నష్టపోయిన వారంటూ ఎవరో లేరు. దేవునికి ఇవ్వడం వల్ల మనం ఇంకా సమృద్ధిని పొందుకుంటామే కానీ నష్టపోయారన్న వాళ్ళు ఎవరో లేరు. వీళ్ళు అన్నారు మేము అనుకోలేదు, వాళ్ళు అలా చేస్తారని అనుకోలేదు, వాళ్ళ సామర్థ్యం అదే అని అనుకోలేదు, కానీ వాళ్ళు అలా చేశారు. తర్వాత కావున తీతు ఈ కృపను ఎలా పూర్వం మొదలు పెట్టానో అలాగనే దానిని మీలో సంపూర్ణము చేయమని మేము అతన్ని వేడుకుంటుమి. ఆ సంఘానికి, మాసిదోనియా సంఘానికి నేర్పిన దైవజనుడు ఎవరంటే తీతుకు అనే వ్యక్తి నేర్పాడు. తీతుకు పత్రిక కూడా ఉంది మనకి. ఆ తీతుకు పత్రిక రాసినటువంటి తీతుకు మాసిదోనియా సంఘానికి నేర్పాడంట. దేవుడికి మొదటి స్థానం ఇవ్వాలి, దైవజనుడికి 2వ స్థానం ఇవ్వాలి, తర్వాతే మీది అనేది ఎవరు నేర్పారంటే తీతుకు మొదలెట్టాడంట ఆ పరిచర్య. మేము చెప్పాం అనుకోండి, ఈ రోజున ఇవ్వండి అని గురించే చెప్తారు పాస్టర్ గారు. చాలా సంఘాలు ఈ బోధ జరగదు. ఇవ్వండి అనే గురించి చెప్పడానికి దైవజనులు భయపడిపోతున్నారు. ఎందుకో తెలుసా? బయట అన్ని నిందలు వస్తున్నాయి పాస్టర్ల మీద, ఇవ్వండి 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 అని అంటున్నారని. కానీ ఇవ్వడం ఎందుకంటే ఇవ్వడం వల్ల ఆశీర్వదించబడతాం, ఇవ్వడం వల్ల ఆశీర్వదించబడతాం. చూడండి ఇంకేమంటున్నాడు ఇక్కడ, మీరు ప్రతి విషయములను అనగా విశ్వాసమునందును, ఉపదేశమందును, జ్ఞానమందును, సమస్త జాగ్రత్త ఎందును, మీకు మా ఎడలున్న ప్రేమ ఎందును ఎలాగూ అభివృద్ధి పొందుచున్నారో అలాగే మీరు ఈ కృప యందు కూడా అభివృద్ధి పొందినట్లు చూచుకొనుడి. మనం ఎప్పుడైతే దేవుడికి ఇస్తూ ఉంటామో దేవుడు అన్ని విషయాల్లోనే కాకుండా ఆయన కృపలో కూడా మనం వర్ధిలింపజేస్తాడంట. దేవుని స్తోత్రం. ఈ విషయాలే కాదు, మనం దేవునికి ఎప్పుడైతే ఇచ్చేవారంగా ఉంటామో, కృతజ్ఞతాపూర్వకంగా ఉంటామో, కృతజ్ఞతగా చెల్లిస్తూ ఉంటామో ఆ కృపయందు కూడా మనం విస్తరించబడతామంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం ఎలాగుండాలంటే ఇచ్చేవారంగా మనము ఉండాలంట. ఇచ్చేవారంగా మనం ఎప్పుడైతే ఉంటామో, 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయంలో 6వ వచనం కానీ చూడండి. కొంచెంగా విత్తువాడు కొంచెముగా పంట కోయను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయను అని ఈ విషయమై చెప్పవచ్చును. సణుగు కొనకయో బలవంతముగా కాకయో ప్రతివాడును తమ హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెనను. జాగ్రత్తగానండి. ఎలాగివ్వాలంటే మనం అయ్య బాబా అంత దేవుడికి ఇచ్చేయాలా, దేవుడికి ఎంత ఇవ్వాలా, అయ్య బాబా ఎప్పుడు దేవుడి గురించి చెప్తాడా, దేవుడికి ఏంటి అంతవాడి కానుక దేవునికి ఇవ్వాలా మనం, ఈ నెల ఇవ్వకపోతే ఏంట్లే, ఇచ్చే తర్వాత చూద్దాం, ఇది ఎత్తే సరిపోద్దులే. ఇటువంటి సణుగులు ఉండకూడదంట. సణుగు కొనకయ్యో బలవంతంగా పాస్టర్ గారు చెప్పారు కాబట్టి ఇవ్వాలి. దేవుడికి ఇచ్చేగాడ బలవంతపు వస్తువులు ఉండకూడదంట. సణుగు కొనకయ్యో బలవంతము కాకయ్యో ప్రతి వాడును తమ హృదయములో నిశ్చయించుకున్న దానిని బట్టి. మనం అంటాం అందరం దశమ భాగం అని ఎవరు అడిగారు నేను ప్రశ్న.
దశమ భాగం పాత నిబంధన. క్రొత్త నిబంధన వచ్చేసరికి ఈ వాక్యం. మన హృదయములో మనం ఆశీర్వదింపబడిన కొలది మనం ఆయనకి ఇవ్వాలంట. ఆమేన్. మన హృదయములో మనము ఆశీర్వదించబడగలది దేవుడు మనకి ఇచ్చిన సమృద్ధి కొలది మనం ఇవ్వాలి, కానీ దశమ భాగాలు కాదంటే ఈ రోజున. అంటే మేము నెలలో 1000 సంపాదించామండి, ఇదే దశమ భాగం అండి. దేవుడి దగ్గర అబద్ధం ఆడితే ఎలా ఉంటది? హల్లెలూయా. చూడండి, సణుకొనకయు బలవంతము కాకయు ప్రతి వాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఈయవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువారిని ప్రేమించేవాడిగా ఉంటాడంట. దేవునికి స్తోత్రం. దేవునికి ఇవ్వడంలో ఉత్సాహం ఇవ్వాలంట. మాసిదోనియా సంఘం 8వ అధ్యాయంలో అలా చేసింది. కాబట్టి ఆ సంఘం ఎలా పొందిందంటే కృప వెంబడి కృప చేత గొప్ప ఐశ్వర్యవంతమైన సంఘంగా మార్చబడింది. అది దేవునికి ఇచ్చే కడ ఉత్సాహముతో మనము ఇయ్యాలంట. 8వ వచనం చూడండి. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి కలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయును. మీరు తలపెట్టే వాటి కానీ, మీరు ప్రయత్నించే వాటి కానీ, మీరు ఏం చేస్తున్నా దానన్నిటిలో కూడానంట అత్యధికమైన కృప చేత దేవుడు నింపుతాడంట. ఎప్పుడైతే మీరు సంతోషంతో విత్తుతారో, విస్తారంగా విత్తుతారో, సణుగు కొనక విసుగక బలవంతంగా కాక ఇస్తారో, మీరు చేసే ప్రతి పనులు కూడా కృప అధికముగా ఉంటదంట. ఇది కోతకాలము. ఈ కోతకాల పండుగలో మనం దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే హృదయపూర్వకంగా మనము ప్రభుకి ఆ యొక్క కృతజ్ఞత అర్పణలు తీసుకొస్తామో, అక్కడ హేబేలును ఏ రీతికైతే ప్రభు అంగీకరించాడో, మాసిదోనియా సంఘం యొక్క స్థితిని తలంచి దేవుని యొక్క సంఘ స్థితిని బట్టి వారు ఇచ్చిన సామర్థ్యం కంటే ఎక్కువ దాన్ని బట్టి మాసిదోనియా సంఘం ఎడల అత్యధికమైన కృపను కలిగాడో, ఈరోజు మనల్ని చూస్తాడు, మన హృదయాన్ని చూస్తాడు. మనం ఇచ్చే దానిని బట్టి ప్రభు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. కాబట్టి ఈ రోజున ఈ కోతకాల పండుగలో ప్రభుకి కృతజ్ఞతగా మనం ఇచ్చే వారముగా ఉంటే, కృతజ్ఞతగా ప్రభు సన్నిధిలో మన పాడి విషయంలోనే కాదు, పంట విషయంలోనే కాదు, మన గృహ సమృద్ధిలోనే కాదు, మన జాబుల్లోనే కాదు, మన కష్టంలోనే కాదు, ప్రతి దానిలో కూడా ప్రభుకి కృతజ్ఞతగా మనం చెల్లించగలిగితే అత్యధికమైన కృప చేత మనల్ని, మన అర్పణని కూడా ప్రభు అంగీకరించేవాడిగా ఉన్నప్పుడు మాసిదోనియా సంఘమే ఈరోజు మనకు ఉదాహరణ. అత్యధికమైన కృప చేత నింపబడింది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడిన మాటలను బట్టి ఈ కోతకాల పండుగ దినాన మనము కూడా అట్టి స్థితిలో ప్రభు ఇవ్వగలిగితే అటువంటి కృప మనందరి మీద కూడా కుమ్మరించడానికి ప్రభువు సిద్ధంగా ఉన్నాడు.